ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు. నీళ్ల పేరుతో రాష్ట్రాన్ని దోచుకు తిన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గులాబీ నేతలకు అసెంబ్లీ చర్చల్లో పాల్గొనే ధైర్యం లేదని అన్నారు. మూసీపై కూడా గులాబీ నేతలకు చర్చ చేసే సత్తా లేదంటున్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. అసలు ఈరోజు దేని మీద చర్చ జరుగుతుంది? ఇప్పటికే బీఆర్ఎస్ వాకౌట్ చేసింది, బీజేపీ సభ్యులు లోపడున్నారు. ఇప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పైన నిన్న చర్చ జరిగింది. ఈరోజు నీళ్లు నిజాలు అన్న అంశం పైన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్చ చేయబోతుంది. అసలు ఏం జరగబోతుంది ఈ అంశానికి సంబంధించి కూడా మనతో పాటు ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు. సార్, చూస్తా ఉన్నాం, ఏంటి ఎలాంటి చర్చ ఉంటుంది, ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేదు. గత ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణ అన్ని విధాల కొల్లగొట్టుకొని మరి ఈరోజు చర్చలకు రమ్మంటే మొన్న బీఎస్సీ కమిటీలనేమో మాకు 15 రోజుల సమయం కావాలి, మేము అన్ని విషయాలు చర్చిస్తామంటే మా గౌరవ ముఖ్యమంత్రి కానీ సభాపతి స్పీకర్ గారు కానీ మా సిఎల్పి లీడర్ కానీ అందరూ కూడా సమయం ఇస్తే నిన్న 1-2 విషయాలకే తోక ముడిసి వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో ఏదో మాకు స్పీకర్ మైక్ ఇస్తారని ఒక కుంటి సాగుతోటి స్పీకర్ గారు 3 సార్లు అవకాశం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోక బైకట్ చేసింది తెలంగాణ ప్రజలు గమనించారు. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో భారతదేశ పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టే ఎంజీఎన్ఆర్ఎస్ పథకం మీద ఇలా చర్చ చేద్దామంటే వాళ్ళ చీకటి ఒప్పందాలు, వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ కలయికను బయటపడుతుంది. మేము బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే రేపు మాకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి ఎంజేఎన్ఆర్ఎస్ మీద కూడా చర్చకు సిద్ధంగాని వాళ్ళు వాకౌట్ చేయడం చాలా దుర్మార్గం. ముఖ్యంగా నిన్న పొద్దున మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ నది ప్రక్షాళన మీద, మూసీ పునర్జీవం మీద మాట్లాడుతుంటే దాని మీద కూడా చర్చకు చేయని వాళ్ళు ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని సమాధానం చెప్తారు? ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జన్మదినం రోజే మా ఆలేరు భువనగిరి ప్రాంతమైనటువంటి మూసీ మీద ఆయన జన్మదినం నాడు అక్కడ పాదయాత్ర చేసి అక్కడ పరిస్థితులు తెలుసుకొని దానికి పునర్జీవం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిపిఆర్ తయారు చేసి దాన్ని ప్రక్షాళన చేస్తుంటే దాని మీద కూడా చర్చ చేయని దమ్ము ధైర్యం లేని ఈ ప్రతిపక్ష నాయకులు తోక ముడిచినాయి. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో కోట్లాది ప్రజలు పట్టెడన్నం తిడుతుంటే ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి పేదలకు 2005 సంవత్సరంలో ఎంజీఎన్ఆర్ఎస్ పథకం తీసుకొచ్చి ఆ పథకం ద్వారా ప్రతి పల్లెలో నాకు పని కావాలని అడుగుడు కాదు, పని హక్కుగా ఆ చట్టం ఉంటే దానికి ఆ చట్టానికి తూట్లు పడుచురు. మరి దాని మీద రేపు నిన్న చర్చలు చేద్దామంటే కూడా ప్రతిపక్షాలు చర్చకు రాలేదు. ఇలా కేంద్రంలో మోడీ గారు కానీ బీజేపీ కానీ గాంధీ పేరు చెప్తే వాళ్ళ వెన్నులో వణుకు పుడుతున్నది. మరి దేనికోసం పేరు మార్చాల్సి వస్తుంది? ఇవాళ ప్రపంచ దేశాలే గాంధీ గారి పేరు గుండెల్లో పెట్టుకున్నారు. గ్రామాన పట్టణాన పల్లెల్లో భారతదేశంలో ప్రపంచ దేశాల్లో గాంధీ గారి విగ్రహాలు పెట్టి ఒక మహాత్ముని లెక్క పూజిస్తుంటే ఇవాళ గాంధీ గారి పేరు చేడిపోయడం వల్ల త్యాగాల కుటుంబం మీరు ప్రజల నుంచి దూరం చేయలేరు, ప్రజల మనసులో కాబట్టి తప్పకుండా ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని కొనసాగించాలి, గాంధీ గారి పేరు కొనసాగించాలి. పట్టణాలు పల్లెలు అభివృద్ధి అవుతున్నటువంటి పల్లెల్లో ఇవాళ గ్రామ పంచాయతీ కానీ సీసీ రోడ్లు కానీ వ్యవసాయానికి ఒక సాయంగా ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని నీరుగార్చే విధంగా గతంలో 90% కేంద్రం ఇస్తే 10% రాష్ట్రం ఇచ్చేది. ఇవాళ కేంద్రం 60%, రాష్ట్రం 40% అని చెప్పి ఇవాళ కేంద్రం మీద నష్టం వేస్తున్నారు. ఇవాళ కేంద్రం వేసిన 40% వల్ల తెలంగాణ 1000 కోట్ల నష్టం అవుతుంది. మరి దీన్ని ప్రతిపక్ష నాయకులు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో ఏక తీర్మానం చేసి చట్టం వ్యతిరేకంగా మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో నల్ల చట్టాలు చేస్తే రైతులకు గుదిబండగా ఉన్నటువంటి నల్ల చట్టాలు 1000 మంది రైతులు చనిపోతే కూడా అప్పుడు బీఆర్ఎస్ నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చింది. ఇవాళ ఎంజీఎన్ఆర్ఎస్ పేరు తొలగించి గాంధీ పేరు తొలగించి ఇవాళ చట్టంలో మార్పులు చేస్తే కూడా దీనికి ఇంటర్నల్గా బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వీటి మీద ఎండగడుతున్నాం. ముఖ్యంగా ఈరోజు కృష్ణా జలాల మీద చర్చ కంటే కూడా ఏడమ దొంగతనం బయటపడుతుంది, ఏడమ అసమర్థత పాలన బయటపడుతుంది, మేము కొల్లగొట్టిన డబ్బు బయటపడుతుందని చెప్పి ఇవాళ కృష్ణా జలాల మీద చర్చ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా జలాల మీద 2013లోనే మా ప్రభుత్వం జీవో తెచ్చింది. దాని తర్వాత వచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఆ కృష్ణా జలాల వాటాను పూర్తిగా మరిచి ఆంధ్రకే అక్కడ అప్పనంగా అప్పజెప్పారు. ఆ రోజు కృష్ణా జలాలు ఏదైతే జూరాల నుంచి మనం ఎత్తిపోసేది ఉంటే తలకాయ నుంచి తీసుకోవాల్సిన నీళ్లు జూరాల నుంచి శ్రీశైలం మార్చడం వల్లనే ఇలా ఈ నీళ్ల గండం మనకు మోపైంది. కాబట్టి దాన్ని డిపిఆర్ పెంచి దానికి 80 కోట్ల వ్యాయామం అయ్యడానికి కారణం
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 22 పంపులు ఉంటే దాన్ని 31 పంపుకు లిఫ్ట్లకు చేసిరు. అంతే పంపులు పెంచి లిఫ్ట్ పెంచడం వల్ల ధనాన్ని కొల్లగొట్టొచ్చు, కమిషన్లు వస్తాయన్న వాళ్ళ స్వార్థం కోసం జూరాల నుంచి ఎత్తిపోసే నీళ్లు శ్రీశైలం నుంచి ఎత్తిపోయడానికి కారణం వీళ్ళంతా కూడా డబ్బుల కోసం దళయజ్ఞం చేయడం కోసమే ఆ ప్రాజెక్టు పెట్టిరు. ముఖ్యంగా దాని మీద కూడా ఇవాళ చర్చ అంటున్నాం. ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతం 71% ఇవాళ తెలంగాణలో పారుతుంది, మరి 29% ఆంధ్రలో పారుతుంది. అట్లాంటి వాళ్లకు 64-34% నీళ్ళు పోతుంటే 512 టీఎంసీలు ఆంధ్ర వాడుకుంటే 299 టీఎంసీ చాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారే సంతకం పెట్టిరు. దాని మీద చర్చ అంటే తోక ముడిచిరు. మా గౌరవ ముఖ్యమంత్రి కృష్ణా జలాల మీద 555 టీఎంసీలు రావడానికి మా కేంద్రంతో కొట్లాడి మా వాటా మేము సాధిస్తాం. సభలో ఈరోజు ప్రధాన ప్రతిపక్షం లేదు, పూర్తిగా వాకౌట్ చేసింది. కాబట్టి సభ ఈ రోజుతో ముగుస్తుందా, ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఓన్లీ ఇలా కృష్ణాకు సంబంధించి కావచ్చు మరికొన్ని పాలసీల మీద కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఎన్ని రోజులు సభ కూడా జరిగే అవకాశం ఉంది? సభ కంటిన్యూ అవుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలన్నీ మీద, వాళ్ళు గత 10 ఏళ్ళుగా చేసిన విధ్వంసం మీద తెలంగాణ ప్రజలు క్లుప్తంగా అన్ని అంశాల మీద చర్చ జరుగుతుంది. ఇవాళ నీళ్ల మీద చర్చ జరుగుతుంది. రేపు మండే ట్యూస్డే కూడా ఇంకా మా స్పీకర్ గారి అనుమతితోటి మేము ముందుకు పోతాం. అసెంబ్లీ చర్చించడానికే, తెలంగాణ ప్రజలకు తెలవడానికే ఈ అసెంబ్లీ సమావేశాలు. కాబట్టి ఇకనైనా టీఆర్ఎస్ వాళ్ళు మేల్కొని రేపు చర్చల్లో పాల్గొనాలని చెప్పి వాళ్ళకి హితపడుతున్నాం. ఇవాళ బీఆర్ఎస్ భవన్లో జరిగేటువంటి పీపీటీకి, అసెంబ్లీ హాల్లో జరిగేటువంటి పీపీటీకి వ్యత్యాసం ఏంటి? నిజాలు నిక్కచ్చిగా అసెంబ్లీలో ఒక తెలంగాణ 4 కోట్ల ప్రజలకు దేవాలయంగా ఉన్నటువంటి దేవాలయంలో ప్రజలు ఇచ్చిన అవకాశం, ఈ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంతో తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా చర్చలు జరగాలని వాళ్ళ ప్రగతి భవన్లో లేకపోతే వాళ్ళ టీఆర్ఎస్ భవన్లో పౌర ప్రజలు పెట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినట్టు కాదు. తెలంగాణ ప్రజలు మనం ఎమ్మెల్యేలుగా గెలిపించి అసెంబ్లీ పంపిందే అసెంబ్లీలో చర్చలు చేయమని ఏదో వ్యక్తిగతంగా పార్టీ ఆఫీసులో వ్యక్తిగతంగా ఇండ్లలో చేస్తే అది ప్రజల ప్రజలు కాదు. దానివల్ల నిజాలు బయటపడవు. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అప్పులు ఇవాళ అసెంబ్లీలో మిమ్మల్ని ఎండగడతాం, మిమ్మల్ని చీల్చి చెండాడతాం. దమ్ము ధైర్యం ఉంటే చర్చలు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది చూస్తున్నాం. ప్రభుత్వ వాదనకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా నీళ్లు నిజాలు అన్న అంశం పైన చర్చకు సిద్ధమైంది, పీపీటీ కూడా సిద్ధమైంది. కానీ వాటి నుంచి తప్పించుకునే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఈరోజు వాకౌట్ చేసింది. కేసీఆర్ కేవలం జీతం కోసం మాత్రమే అసెంబ్లీకి వచ్చి ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు కాకుండా కాపాడుకోవడం కోసమే అసెంబ్లీకి కొద్ది నిమిషాల పాటే ఉండి వెళ్ళిపోయారు. నిజంగా ప్రజల ముందు నిజంగా చర్చించాలి. నీళ్లు నిజాల అన్న అంశం, ప్రాజెక్టు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేపట్టారు, నీళ్ల వాటాలకు సంబంధించి ఏం జరిగిందన్న అంశం పైన ప్రజల ముందు చర్చిద్దామంటే ఈరోజు దానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది, మొత్తం పూర్తిగా వాకౌట్ చేసింది. అయినప్పటికీ కూడా మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి 2 ఏళ్ల పాలన, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి నీళ్లు నిజాలు అన్న అంశంపైన, గోదావరి కృష్ణ నీళ్ల వాటాలు ప్రాజెక్టుల పైన ప్రధానంగా అసెంబ్లీ చర్చించబోతోంది.